పుష్ప 2 ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు బోల్డ్ అంతమంది ఎదురు చూశారు. ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్స్ ఎంత ముఖ్యమో ఈ సినిమాతో బన్నీకి రెస్పెక్ట్ కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ సినిమా మీదే అందరి కళ్ళు ఉన్నాయి. మొత్తానికి ఈరోజు సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది, ఎంతవరకు మెప్పించగలిగింది, ఎంతవరకు అందరినీ రీచ్ అయింది, ఈ విషయాలన్నీ నేను క్లియర్గా చెప్పేస్తాను. అయితే ఒక్క విషయం మాట్లాడుకోవాలి. బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సీక్వెల్ అవ్వడంతో ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను సుకుమార్, అల్లు అర్జున్ కలిసి అందుకోగలిగారా? సినిమా ఆడియన్స్ను ఏ మేరకు అలరించింది, ఇవన్నీ చెప్పేస్తాను. ముందుగా కథ విషయానికి వచ్చేస్తున్నా. ఎర్రచందనం స్మగ్లింగ్ గ్రూప్ సిండికేట్కు లీడర్గా మారిన పుష్పరాజ్ పంతానికి వెళ్ళి షెకావత్తో మాత్రం ఏదో ఒక విధంగా ఢీ కొడుతూనే ఉంటాడు. ఒకరోజు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అక్కడ స్మగ్లర్తో ఫోటో దిగితే పరువు పోతుంది అని భావించి ముఖ్యమంత్రి పుష్పరాజ్ను మాటలతోనే అవమానిస్తాడు. దీంతో మరోసారి పుష్పరాజ్ ఈగో దెబ్బతింటుంది. దీంతో ఓ కటువైన నిర్ణయం తీసుకుంటాడు పుష్పరాజ్. అసలు పుష్ప తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? దీని కారణంగా తాను ఎదుర్కొన్న సమస్యలేంటి? షెకావత్ను ఎలా ఎదుర్కొన్నాడు? తన జన్మ హక్కైన తన ఇంటి పేరును ఎలా సాధించుకున్నాడు? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే. నేను చెప్తే కొంచెం కిక్ మిస్ అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు కొంత ఆ కిక్ని హోల్డ్ చేయాలని చెప్పట్లేదు. ఇక నటీనటులు ఏ విధంగా నటించారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ మాత్రం నటుడిగా పుష్పతోనే ఒక నేషనల్ అవార్డు అందుకున్నాడు. కానీ నిజానికి పుష్ప 2 సినిమాలో నటనకి ఇంకా పెద్ద అవార్డు ఇవ్వాలి. పుష్పరాజ్ పాత్రలోని కసి, ఆ పాత్ర తాలూకు స్వభావాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా పూనకంతో ఊగిపోయాడు అల్లు అర్జున్. ముఖ్యంగా జాతర సీక్వెన్స్లో కన్నీరు పెట్టుకుంటూ నాకు ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నాను అనే సీన్లో అల్లు అర్జున్లోని పూర్తి స్థాయి నటుడు బయటపడతాడు. ఇక అదే జాతర సీక్వెన్స్లో వచ్చే అమ్మోరు తల్లి పాట, అలాగే ఓల్డ్ పోర్ట్ సీక్వెన్స్లో అల్లు అర్జున్ రుద్ర తాండవం ఏంటో కొన్నేళ్ల పాటు చెప్పేసుకుంటారు. ఆ స్థాయిలో ఉంది. ఇక నటుడిగా అల్లు అర్జున్ని మరో స్థాయికి తీసుకువెళ్లే మూవీ అని ఖచ్చితంగా చెప్పాలి. ముఖ్యంగా బీహార్ మార్కెట్లో బన్నీకి తిరుగులేని స్టార్డమ్ క్రియేట్ చేయడమే కాదు, నార్త్లో బన్నీకి చిరకాలం గుర్తుండిపోయే పేరు తీసుకువస్తుంది ఈ సినిమా. సినిమా మొత్తం పుష్పరాజ్ గాడి కసి కనిపిస్తూ ఉంటుంది. ఆ కసితోనే ప్రేక్షకుడు కూడా సినిమా చూస్తూ ఉంటాడు. నటుడుగా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంది. మరి సాధారణంగా ఇలాంటి మాస్ ఎంటర్టైనర్స్లో హీరోయిన్స్కి పాటలు తప్ప పెద్దగా రోల్ ఏముండదు. కానీ ఈ సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్ర చేసే మోటు సరసం కాస్త ఇబ్బంది పెట్టినా భర్తను ఒక్క మాట అన్నా ఊరుకొని సగటు గృహిణిగా ఆమె పాత్ర స్వభావం కానీ రష్మిక నటన కానీ ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఫీలింగ్స్ పాటలో రష్మిక చేసే ఊర మాస్ డాన్స్ స్టెప్స్కి బాల్కనీ ఆడియన్స్ కూడా ఊగిపోవాల్సిందే. ఇక ముఖ్యంగా ఒక నటుడి గురించి చెప్పుకోవాలి, షెకావత్. అదే ఫహాద్ ఫాజిల్కి ఈసారి కాస్త స్క్రీన్ టైం ఎక్కువ లభించినా కూడా అతడి క్యాలిబర్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ సీన్, ఇంకా కొన్ని సీక్వెన్స్లో అతన్ని కొంచెం కామెడియన్లో చూపించడంతో పుష్పరాజ్ గారిని బలంగా ఢీకొనే ప్రతినాయకుడు లేకుండా పోయాడే అనిపించింది. ఫస్ట్ పార్ట్లో చాలా పవర్ఫుల్గా చూపించిన సునీల్ను సెకండ్ పార్ట్లో కామెడియన్గా చేసేశారు. ఇక రావు రమేష్ మరోసారి తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. పోలీస్ స్టేషన్ సీన్లో అతడి పెక్యులర్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక జగపతి బాబు విషయానికి వద్దాం. ఈయన పాత్రను పెద్దగా పరిచయం చేయలేదు, కానీ అసలు మెయిన్ విలన్ కోగటం వీరప్రతాప్ పాత్ర అని మాత్రం అర్థమవుతుంది. ఈ వీరప్రతాప్ ఏం చేస్తాడు అనేది తెలియాలంటే థర్డ్ పార్ట్ వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇక అజయ్ మొదట్లో కోపిష్టి అన్నయ్యగా కనిపించినా చివర్లో పండించే సెంటిమెంట్ ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. తారక్ పొన్నప్ప పాత్ర చిన్నదే, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంది. శ్రీలీల స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. తన డాన్స్ మూమెంట్స్తో కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేసేసింది. ఇక టెక్నీషియన్స్ పనితీరు గురించి మాట్లాడుకుందాం. పుష్ప సమస్య మొదటి నుండి పోలీస్ ఆఫీసర్ షెకావత్ కాదు, సిండికేట్ హెడ్ మంగళం సీను కాదు, అతడి భార్య దాక్షాయణి అంతకన్నా కాదు. పుష్పగాడి అసలు సమస్య
తన సవతి సోదరుడు మోహన్ రాజ్ అంటే అజయ్ తన నుండి లాక్కున్న ఇంటి పేరు. ఈ సమస్యను సుకుమార్ ఎలా డీల్ చేస్తాడు అనేదే ఇక్కడ అన్నింటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్. అక్కడే సుకుమార్ తన మార్క్ ఏంటో చూపించేశాడు. జాతర సీక్వెన్స్లో పుష్పరాజ్కి ఇంటి పేరు అనేది ఎంత ముఖ్యమో, అది లేకపోవడం వల్ల ఎంత బాధపడుతున్నాడో అనేది ఎస్టాబ్లిష్ చేసి పోర్ట్ ఫైట్ తర్వాత దానికి సమాధానం చెప్పిన విధానం సినిమాకే హైలైట్. ముఖ్యంగా ఓ బడా మాస్ హీరో చేత కన్నీళ్లు పెట్టుకునేలా చేయడం, ఆ బాధను ఆడియన్స్ కూడా అనుభవించేలా చేయగల డ్రామాను క్రియేట్ చేయడంలో దర్శకుడిగా రచయితగా సుకుమార్ ఘన విజయాన్ని సాధించాడు. ఎప్పుడైతే తెర మీద ముల్లేటి పుష్పరాజ్ అని కనిపిస్తుందో ప్రతి ఒక్క ప్రేక్షకుడు సాధించాడురా పుష్పగాడు అని అనుకుని తీరుతారు. ఇంతకంటే విజయం ఒక దర్శకుడికి ఉండదు. ఇక పుష్ప వర్సెస్ షెకావత్ సీన్ను ఎగ్జిక్యూట్ చేసిన విధానం, ఎర్రచందనం స్మగ్లింగ్ను డీల్ చేసిన విధానం సుకుమార్ బ్రిలియన్స్కి పరాకాష్ఠగా చెప్పుకోవాలి. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సుకుమార్లోని దర్శకుడి కంటే రచయితకే ఎక్కువ మార్కులు వేయాలి. ఇంటి పేరు సీక్వెన్స్ను అంత బాగా రాశాడు. మరి దర్శకుడిగా మార్కులు ఎక్కడ తగ్గుతాయి అని అడిగితే సూసేకి పాటను ప్లేస్ చేసిన విధానం, అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడో కనీసం క్లూ ఇవ్వకుండా ముగించడం, పార్ట్ 3కి మంచి హింట్ ఇచ్చిన ఆడియన్స్ను హుక్ చేసే స్థాయి డీటెయిల్ లేకపోవడం లాంటివి కారణాలుగా చెప్పేసుకోవచ్చు. అయితే ఈ లాజిక్లన్నీ పక్కన పెట్టేస్తే పుష్పరాజ్ గాడి ర్యాంపేజ్ను మాస్ ఆడియన్స్ను ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. క్యూబా సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. పోర్ట్ ఫైట్ సీక్వెన్స్, అలాగే సెకండ్ హాఫ్ మొదట్లో వచ్చే లారీ చేజింగ్ సీక్వెన్స్ను భలే ఎగ్జిక్యూట్ చేశారు. ఇక ఫైట్ సీన్స్ విషయంలో డ్రాగన్ ప్రకాష్ను కూడా మెచ్చుకోవాలి. లాజిక్స్ను ఆడియన్స్ కన్సిడర్ చేయకుండా చేతులు కాళ్ళు కట్టేసిన పుష్ప చేసే మారణ హోమాన్ని మాస్ ఆడియన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా బాగుంది. సుకుమార్లోని రచయిత ఎడిటర్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదేమో అని అర్థమవుతూ ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్. నేపథ్య సంగీతంతో తన సత్తా చాటుకున్నాడు. అలాగే అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన శామ్ సిఎస్ కూడా జాతర సీక్వెన్స్కు ఇచ్చిన బీజిఎం భలే ఎలివేట్ అవుతుంది. నిర్మాతలు సుకుమార్ను బలంగా నమ్మి ఎంత కావాలంటే అంత ఖర్చు చేశారు. కొన్ని చోట్ల అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చే కనిపిస్తూ ఉంటుంది. అయితే వాళ్ల కష్టానికి ప్రతిఫలం కలెక్షన్స్ రూపంలో 2 వారాల్లో వచ్చేస్తుంది అనుకోండి. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వద్దాం. అల్లు అర్జున్లోని నటుడిని పూర్తి స్థాయిలో పరిచయం చేసిన ఘనత మాత్రం సుకుమార్కే దక్కుతుంది. ఆ నట విశ్వరూపం చూడడం కోసమే పుష్ప 2ని థియేటర్స్లో ఓ 2-3 సార్లైనా చూడొచ్చు. ఇక సుకుమార్ మార్క్ ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్నీ బోనస్ అని చెప్పాలి. పుష్పగాడి మాస్ థియేటర్స్లో కనీసం 4 వారాల పాటు రచ్చ చేయడం ఖాయం. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో ఈ సినిమా క్రియేట్ చేసే సెన్సేషన్ మామూలుగా ఉండదు. ఇక పార్ట్ 3 ది ర్యాంపేజ్ను కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు కాబట్టి ఆ సినిమా ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఓవరాల్గా ఒక్క విషయం అయితే మాట్లాడుకోవాలి. పుష్ప 2 అనే సినిమా మాత్రం కలెక్షన్స్కు అతీతం. ఎందుకంటే ఈ సినిమాకి రావాల్సింది కలెక్షన్స్ మాత్రమే కాదు, నటుడిగా అల్లు అర్జున్కి రెస్పెక్ట్, రచయితగా సుకుమార్ శైలికి ప్రఖ్యాతులు. ఈ 2 ఖచ్చితంగా కొట్టేశారు వీరిద్దరు.